హాయ్ అన్న, ఇప్పుడే చూశాను బడ్డీ సినిమా అయితే చాలా చాలా బాగుంది. అసలుకి అల్లు శిరీష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఆయన మొన్న స్టేజ్ మీద మాట్లాడుతుంటే టికెట్ ప్రైస్ తగ్గించి కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు చూడటానికి ఈ అందరూ వెళ్ళి కలిసి ఫ్యామిలీతో వెళ్ళి చూడటానికి విధంగా చాలా అంటే ఆ బడ్డీ టెడ్డీ ఏదైతే ఉందో అది చేసే అల్లరి కానీ ఆ టెడ్డీతో అల్లు శిరీష్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చూడాల్సిన సినిమా అనమాట. మెయిన్ ఆ ఫ్లైట్ ల్యాండింగ్ సీన్స్ ఉంటాయి అనమాట, అవి అయితే గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగున్నాయి అనమాట. సో అల్లు శిరీష్ ఒక అల్లు అర్జున్ బ్రాండ్ కాకుండా ఒక తనకంటూ ఒక సపరేట్ స్టైల్తో సపరేట్ కంటెంట్తో బాగా నీట్గా చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. నిజంగా తన లైఫ్లో ఒక బెస్ట్ సినిమా అనమాట బడ్డీ అనేది. చాలా నవ్వుకుంటారు, చాలా ఎమోషనల్ అవుతారు. చాలా సీన్స్ అయితే చాలా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఎక్కడ వల్గారిటీ అనేది ఏం లేకుండా చాలా నీట్గా ఉంది. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ అయితే చాలా కొత్తగా ఉంది. ఎక్కడ బోరు కొట్టకుండా త్రూ అవుట్ నవ్విస్తూనే ఉంటారనమాట. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కానీ ఆ విజువల్స్ కానీ ఆ టేకింగ్ డైరెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి. మీరైతే తప్పక ఎంజాయ్ చేస్తారన్న, నిజం చెప్తాను. బడ్డీ సినిమా చూశాను, చాలా బాగుంది. జనరల్గా అల్లు శిరీష్ గారు టికెట్ రేట్లు తగ్గించారు అనగానే చాలామందికి ఒక ఒపీనియన్ వస్తుంది, అంటే సినిమా బాగుండదేమో అని. కానీ వాళ్ళకి ఆ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ వల్లనే అంటే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని చెప్పి వాళ్ళు టికెట్ రేట్స్ తగ్గించి ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరన్నా ఈ సినిమా చూడవచ్చు. అండ్ బడ్డీ అంటే చిన్నపిల్లలకి ఈ బొమ్మలు అంటే బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ బొమ్మతో అల్లు శిరీష్ గారు చేసిన ఎంటర్టైన్మెంట్ కానీ మంచి సీన్స్ కానీ చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమాని చూసి మీరు మంచిగా హిట్ చేయాలి. అట్లాగే అల్లు శిరీష్ గారిని కూడా దీన్ని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే సినిమా రేట్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే సినిమా ఆడియన్స్, రిపీట్ ఆడియన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఆ డెసిషన్ తీసుకున్నందుకు. అట్లాగే అన్ని సినిమాలు కూడా ఇట్లాంటి చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆయన ఆ ఫ్లైట్ సీన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కానీ ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మామ బుడ్డి సినిమా వచ్చేసింది, మామూలుగా లేదు సినిమాని అయితే. ఇప్పుడు ఇంతకుముందు సినిమా చూసిన నేనైతే సాంగ్స్ హైలైట్ ఉన్నాయి, మొత్తం ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అల్లు శిరీష్ నైట్ ఫోన్ చేసి నువ్వు టెడ్డీ మామ నువ్వు కంపల్సరీ సినిమాకి వెళ్ళాలంటే అన్న నువ్వు ఫోన్ చేసినాక ఎందుకు వెళ్ళాలని డైరెక్ట్ సినిమాకి వచ్చేసిన. మామూలుగా లేదు, ఫుల్ కామెడీ, సాంగ్స్ హైలైట్ ఉంది, మొత్తం ఫ్యామిలీతో రండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అన్న. సాంగ్స్ మామూలుగా లేవన్న, మొత్తం బట్టలు చింపేసుకోవడం. లోపల ఫ్యాన్స్ మాత్రం మామూలుగా డ్యాన్స్ చేయలేదు. నేను కూడా లోపలికి వెళ్ళినా, ఆ వీడియో కూడా పెట్టేస్తాను చూడుర్రి. ఫైట్ సీన్స్ అయితే మామూలుగా లేవు, మొత్తం టెడ్డీ బేర్తో ఫైటింగ్, టఫా. టెడ్డీ బేర్ అందరికి కొట్టేస్తుంది, టెడ్డీ బేర్ అందరి మీద గెలిచేస్తుంది. కానీ టెడ్డీ హైలైట్. మొత్తం సాంగ్స్ వేరే అన్న, మొత్తం సాంగ్స్ హైలైట్ సినిమా నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకు. బేసిక్గా బికాస్ ఆఫ్ ఎమోషన్, ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకోటి అల్లు శిరీష్ గారు ఫైట్లు చేస్తుంటే, అంటే బేసిక్గా ఆయన స్మాల్ పంచులు వేస్తూ కామెడీ చేస్తుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో ఆయన కండలతో కొడుతుంటే వేరే లెవెల్ అనిపించింది నాకు. అసలు అయితే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆ కంటెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ ఎమోషనల్ త్రో తీసుకెళ్ళడం, ఆ బడ్డీతో ఉన్న రిలేషన్ని, వీటన్నిటిని నేను చాలా అంటే చాలా త్రోట్ ఎంజాయ్ చేశాను. దయచేసి థియేటర్కి రండి. అల్లు శిరీష్ గారికి ఒక మంచి కంబ్యాక్ మూవీ ఇది. సో సాంగ్స్ అయితే అసలు బీజిఎమ్స్ ఉంటాయన్న, ఫైట్ జరిగేటప్పుడు బుమ్ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తూ ఉంటుంది. నాకైతే పిచ్చెక్కిపోయింది అసలు, ఆ గూస్ బంప్స్ వచ్చేసాయి. నేనైతే అలానే నిజంగా అల్లు శిరీష్ గారైనా ఈయన ఏదో లవ్ స్టోరీలో కామెడీ సీన్స్ చేసుకుని సస్పెన్స్ థ్రిల్లర్లు చేసే ఆయన ఇలాంటి మంచి మాస్ మూవీ చేశాడు అని ఫీల్ అయితే వచ్చింది. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ అన్న. ఇప్పుడే చూసా బడ్డీ సినిమా మామూలుగా లేదు. అల్లు శిరీష్ అన్న ఏమన్నా యాక్టింగ్ అన్న నిజంగా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, అద్భుతమైన సినిమా, సూపర్ అన్న. నాకైతే బాగా నచ్చింది. బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట, అస్సలు మిస్ అవ్వద్దు. బడ్డీ సినిమా ఉంది భయ్యా, పిర్రాక్ అనుకోవచ్చు, మామూలుగా లేదు భయ్య. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయిన ఫ్రైడే రోజు ఇస్ ద బెస్ట్ సినిమా అంటే మాత్రం బడ్డీ సినిమా. బాడీ ఏంది, ఆ ఫైట్స్ ఏంది, అసలు ఆ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు హీరోయిన్ తోటి ఆ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుందన్న. అసలు నిజంగా ఫైట్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. ఆ లొకేషన్స్ అబ్బో, ఇక ప్రతి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి భయ్య. నాకైతే బాగా నచ్చింది, మళ్ళీ చూడాలనిపిస్తుంది బడ్డీ మూవీ. సూపర్. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా ఇంత కూడా కాంప్రమైజ్ కాలేదు. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్లో కొట్టుకుపోయినాయి. నిజంగా అల్లు శిరీష్ అన్న వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్. ఇక ఇప్పుడే బడ్డీ సినిమా చూసా అన్న, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న.
అంటే మన ఇలాంటి కాన్సెప్ట్స్ కదా మనం వెయిట్ చేస్తుంది, ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ కోసం కదా మనం వెయిట్ చేస్తుంది అనిపించింది. ఎందుకంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. ఏ సినిమాలో అయినా హీరో కొడుతుంటే గూస్ బంప్స్ వస్తాయి, కానీ దీంట్లో బడ్డీ కొడుతుంటే మనకు వస్తాయన్న పూనకాలని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో ఉంది. సో అల్లు శిరీష్ గారు అయితే మంచి కంబ్యాక్ అని వాటి చెప్పుకోవచ్చు. సో అన్న మాత్రం బ్లాక్ బస్టర్ తోటి కంబ్యాక్ ఇచ్చిండని చెప్పుకోవచ్చు. అండ్ ఆ ఫ్లైట్ సీన్స్ ఉంటుందన్న, దాంట్లో ఫైట్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న ఎంత గ్రాండ్గా తీసిండ్రంటే అసలు ప్రొడ్యూసర్స్ ఎంత పెట్టిండ్రో దానికి డబుల్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంది. అండ్ కొన్ని సీన్స్లో బీజిఎం ఉంటుందన్న, అసలు ఎవరికైనా గూస్ బంప్స్ వస్తాయి. ఆ రేంజ్ బీజిఎమ్స్ ఉంటాయన్న, టపా 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 అసలు వస్తూనే ఉంటాయి బీజిఎమ్స్ మాత్రం. అది బాగా నచ్చింది నాకు. అండ్ డైరెక్టర్ గారు ఇలాంటి సినిమాలు మీరు ఇంకా ఎన్నో తీయాలని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి డైరెక్టర్ ఉంటేనే ఇంత మంచి సినిమా తీస్తారు. ఇలాంటి స్టోరీస్ని అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేయడం అనేది ఇంకో రేంజ్ అనిపిస్తుంది. సో అది కూడా బాగా నచ్చింది నాకు. అండ్ హీరోయిన్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు. అంటే వాళ్ళిద్దరు నిజంగా అసలు లవర్స్లా లీనం అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకున్న కొన్ని సీన్స్లోనే అసలు మనకు అరే ఇంత బాగా చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో బడ్డీ సినిమా అండి, ఇటీవల కాలంలో గత 4-5 సంవత్సరాలు మీరు తీసుకున్నట్లయితే పిల్లల కోసం ఎటువంటి కథ రాలేదు. పాయింట్ నెంబర్ 1, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, యువర్ కెమెరామ్యాన్. సో పిల్లల కోసం ఒక సినిమా ఏదైనా తీశారు అంటే అది అల్లు శిరీష్ గారు. సినిమా చూస్తున్నంతసేపు పిల్లల్ని తీసుకొచ్చినా కూడా బాగుండేది కదా అనే ఫీలింగ్ కలిగింది. ఆ టెడ్డీ పేర్ ఇప్పుడు చాలామంది అంటుంటారు, క్రిటిక్స్ అంటుంటారు కథ రావట్లేదు అంటే, కథ రావట్లేదు అని అంటే ఈ బడ్డీ అనేటువంటి కథ వచ్చింది. ఈ కథని మీరు ఎంతవరకు చూసి మీరు కూడా ఒక రివ్యూ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. బట్ నా కాడికైతే సినిమా నచ్చింది. అఫ్కోర్స్ టికెట్ రేట్ భారీగా ఉన్నాయి కాబట్టి పిల్లల్ని తీసుకురాలేదు, లేకపోతే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసేటువంటి ఫ్యామిలీ, ఎక్కడ కూడా వల్గారిటీ లేదు. పాయింట్ నెంబర్ 1. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే సమీప థియేటర్లకు వెళ్ళి చూడొచ్చు. నేనైనా నెక్స్ట్ వెళ్తాను, పిల్లలకి తీసుకొని వెళ్తాను. ఇంతవరకు ఏది సినిమా తీసుకోపోలేదు పిల్లలకి, అలాంటి సినిమా రాలేదు కాబట్టి. అండ్ బడ్డీ సినిమాకి ఖచ్చితంగా నేను, మా బుడ్డోడు, మా ఫ్యామిలీతో పాటు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము.